ప్రియమైన దేవుని సంగమా, ఆ తరువాత వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే వారు దేవుని యొక్క స్వార్థను, దేవుని యొక్క మాటలను వారు సాక్ష్యరీతిగా లోకములో ప్రకటిస్తూ ఉంటుండగా, ఆ యొక్క ప్రకటించేటువంటి దినాలలో మరి వారికి హాని చేయటానికి ఎవరైనా ఉద్దేశించినట్లయితే వారి ఇరువరి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయను అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ఇద్దరు సాక్షులకు ఇచ్చినటువంటి మొదటి అధికారం ఏంటి అంటే, ఎవరైనా వారికి హాని చేయాలి అని ఉద్దేశించి హాని చేయటానికి వచ్చినట్లయితే వీరిద్దరి నోట నుండి అగ్ని బయలు వెళ్ళి వారిని దహించి వేస్తుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా ఇక్కడ మనము గ్రహించవలసినటువంటి మాట, దేవుని యొక్క సేవకులైనటువంటి వారిని హాని చేయటానికి, వారికి ఇబ్బందులు కలిగించటానికి, వారికి ఏదైనా కీడు చేయటానికి ఉద్దేశించినట్లయితే ఈ ఇద్దరు సేవకుల యొక్క నోట నుండి అగ్ని బయలు వెళ్ళి వారిని దహించి వేస్తుంది అన్న విషయాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఈ రోజుల్లో కూడా చాలా జాగ్రత్తగా మనము గమనించినట్లయితే సేవకులన్న మాటకు, సేవకుడన్న మాటకు విలువలేనటువంటి రీతిగా లోకం సాగి వెళుతూ ఉంటుంది. సేవకుడు చెప్పే మాటకు ఎదురు తిరిగి చెప్పటం, సేవకుని యొక్క మాటకు మరి దేవుని యొక్క సన్నిధిలో వ్యతిరేకత తీసుకురావటం, ఈయనే గొప్పవాడా అని మాట్లాడటం ఈ రోజుల్లో సంఘాలలో సర్వసాధారణమైపోయి ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, హాని కలిగించటానికి, సంఘానికి మరి వ్యతిరేకత తీసుకురావటాన్ని దేవుడు ఎన్నడూ కూడా ఓర్చుకోడు అన్న విషయాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. మోషే, అహరోను, మిరియములను దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. దేవుని యొక్క సేవ చేయటానికి, ఆ యొక్క ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేల్ ప్రజలను నడిపించటానికి దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. అక్కడ ఆ దినాలలో కూడా మనము గమనించినట్లయితే సంఘ వ్యతిరేకత వచ్చింది. అహరోను, మిరియములు ఇద్దరు కూడా పోగై వారు అంటూ ఉంటున్నారు, దేవుడు ఆ మోషేతోనే మాట్లాడుతాడా, మాతో కూడా మాట్లాడడా, మేము ప్రవచించమా అని అక్కడ ప్రజలు మాట్లాడుకోవటం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఆ విధముగా వారు చేసిన కారణము చేత అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అని మనము గమనించినట్లయితే, ఆ యొక్క మోషే, మిరియముల యొక్క జీవితంలో వారు అనుభవించరన్నటువంటి భయంకరమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తారు. మిరియముకు రోగము రావటం మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఆ రోగము రావటం వలన వారి యొక్క ప్రయాణం ఆగిపోయింది. వారి యొక్క మరి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళవలసినటువంటి ప్రయాణము ఆగిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా ఇక్కడ మనము గమనించవలసినటువంటి మాట, దేవుని యొక్క సేవకునికి, దేవుని యొక్క సేవకులకు విరోధముగా ఏ విధమైనటువంటి మాట ఎత్తటం అన్నది దేవుడు ఓర్చుకునే విషయము కాదు అన్న విషయాన్ని మనము ఇక్కడ గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. రెండవ మాట, అక్కడ మనం ముందుకు సాగినట్లయితే వారి యొక్క నోట నుండి అగ్ని బయలు వెళ్ళి వారిని దహించి వేయును అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. వారు అక్కడ గమనించినట్లయితే, ఎవడైనను వారికి హాని చేయను దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ఇద్దరు సేవకుల యొక్క నోట నుండి అగ్ని బయలు వెళ్ళి బయటికి వచ్చి, ఆ యొక్క ఎవరైతే వారికి హాని చేయటానికి ప్రయాసపడతారో వారికి ప్రాణహాని జరుగుతుంది అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అది ఎలా జరుగుద్ది, ఎందుకు జరుగుద్ది అని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే, మొదటి రాజులు 1వ అధ్యాయములో ఉన్న కొన్ని సత్యాలను మనము గమనించినట్లయితే, క్షమించండి, అక్కడ అహజ్యా అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. ఈ అహజ్యా అనేటువంటి రాజు కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తూ జారి కింద పడిపోతాడు. జారి కింద పడిపోయిన తర్వాత మంచాన పడతాడు. మంచం పట్టిన తర్వాత అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఏంటి ఆ ఆలోచన అంటే, అతను బ్రతికుంటాడా లేదా
అతను చనిపోతాడా, మంచం ఎక్కాడు కాబట్టి ఇంకా బ్రతుకుతాడా లేదా అని తెలుసుకోవటానికి అతడు ఎక్రోను దేవత అనేటువంటి ఆ యొక్క బయల్జెబే అనేటువంటి దేవత దగ్గర విచారణ చేయటానికి తన మనుషులను పంపించటం జరుగుతుంది. ఎక్రోనీయుల యొక్క దేవత, ఎక్రోను అన్నటువంటిది ఒక తెగ. ఆ తెగ ప్రజలు వారు ఆరాధించుకోవటానికి బయల్జెబే అనేటువంటి ఒక దేవతను ఏర్పరచుకొని వారు ఆ దేవతను ఆరాధిస్తూ ఉంటారు. ఆ యొక్క దేవత దగ్గరికి ఈ యొక్క అహజ్యా తన యొక్క మనుషులను పంపిస్తాడు. ఎందుకోసమో అంటే ఈ యొక్క అహజ్యా తను బ్రతికుంటాడా చనిపోతాడా అన్న విషయాన్ని తేల్చుకోవటం కోసమై అంటే ఒక విధంగా మనం చెప్పుకున్నట్లయితే ఏమంటారు, భవిష్య శాస్త్రం అడగటానికి పంపించటం జరుగుతుంది. పంపించడానికి జరిగిన సందర్భంలో ఆ యొక్క దేవుడు తన యొక్క దూతను పంపి ఏలియాతో మాట్లాడటం జరుగుద్ది. ప్రవక్త అయినటువంటి ఏలియాతో మాట్లాడటం జరుగుద్ది. ఈ దూత వచ్చి ఏలియాకి చెప్పటం జరుగుద్ది, ఇదిగో ఆ యొక్క అహజ్యా యొక్క మనుషులు ఎక్రోను యొక్క దేవత దగ్గరికి వెళుతూ ఉంటున్నారు. ఆ యొక్క దేవతకు దగ్గరికి వెళ్ళటానికి ముందుగానే నీవు వెళ్ళి ఆ ప్రజలను కలుసుకొని, ఇదిగో ఆ యొక్క అహజ్యా ఇశ్రాయేలులో దేవుడున్నాడు అన్న విషయాన్ని గుర్తించకుండా ఆ యొక్క బయల్జెబే దేవత దగ్గరకు మనుషులను పంపిస్తూ ఉంటున్నాడు విచారణ చేయటానికి. ఇదిగో నీవు ఆ యొక్క తప్పు చేసేసావు, దేవుని దగ్గరకు రాకుండా మనం ఆ యొక్క అన్య దేవతల దగ్గరికి వెళ్తూ ఉంటున్నావు కాబట్టి నీవు ఇక మీదట బ్రతుకవు, నీవెక్కిన మంచం మీదనే నీవు చనిపోతావు అని చెప్పమని ఏలియాతో చెప్పటం జరిగింది. ఏలియా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క ఎక్రోను దేవత దగ్గరికి వెళుతున్నటువంటి ప్రజలను కలుసుకొని వారికి ఆ యొక్క సందేశం చెప్పటం జరుగుతుంది. ఇదిగో ఈ అహజ్యా ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడన్న విషయాన్ని గ్రహించకుండా ఆ యొక్క బయల్జెబే దగ్గర తను విచారణ చేయటానికి పంపిస్తూ ఉంటున్నాడు కనుక దేవునికి కోపం వచ్చింది. నీవు బ్రతుకవు అని చెప్పమంటున్నాడు అని చెప్పి తను తిరిగి వచ్చేస్తాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఆ విధంగా చెప్పి రావటం జరుగుతుంది. వెంటనే ఆ యొక్క ప్రజలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయి రాజు దగ్గర సందేశం చెప్తారు. మేము వెళుతూ ఉంటే మార్గ మధ్యలో ఒక వ్యక్తి తట్టి ధరించుకున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి మాతో కూడా ఈ విధమైనటువంటి సందేశాన్ని చెప్పి వెళ్ళిపోయాడు అంటే వెంటనే ఆ యొక్క అహజ్యా ఏం చేశాడంటే, మీరు వెళ్ళి ఆ యొక్క రాజుని పిలుచుకురండి అని చెప్పి 50 మంది సైనికులను, ఆ సైనికులకు ఒక అధికారిని పంపిస్తాడు రాజు ఆ యొక్క ఏలియా దగ్గరకు. 50 మంది సైనికులు, వారి మీద ఒక అధికారి, 51 మంది వెళతారు. వెళ్ళినప్పుడు వారు ఏం చెప్తారంటే, నిన్ను వెంటనే రాజు తీసుకురమ్మంటున్నాడు అని చెప్పడం జరుగుతుంది. వెంటనే ఏలియాకు కోపం వస్తుంది. నన్ను తీసుకురావటం ఏంటి? దేవుని యొక్క సేవకుడుగా నేను చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి ఉండుట కంటే బదులుగా అతను సేవకుడి దగ్గరికి రావాలి. సేవకుడి దగ్గరికి అతను రాకుండా నన్ను తీసుకొని రమ్మని ఎలా పిలుస్తారు అంటే, ఆ మాటను ఒకసారి గమనించండి. తీసుకురండి అన్న ఉద్దేశం. 50 మంది సైనికులు, ఆ సైనికులకు ఒక అధికారి. ఎలా తీసుకురావటం అంటే దాని అర్థం ఏంటి అంటే, అతన్ని లాక్కొనైనా రావాలి అన్నటువంటిది రాజు యొక్క ఉద్దేశమై ఉన్నది అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. అలాంటి సందర్భము రాగానే దైవజనునికి కోపం వచ్చి తన నోటి నుండి అగ్ని బయలువెళ్ళి ఆ యొక్క 51 మందిని, అనగా 50 మందిని, వారి అధికారి అయినటువంటి ఒక వ్యక్తిని దహించి వేయటం జరుగుతుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, వారందరూ కూడా అక్కడికక్కడే ఖాళీ బూడిద అయిపోతారు. వెంటనే మరొక రాజు, ఈ యొక్క అహజ్యా మరొక గుంపును పంపిస్తారు. 50 మంది, మరొక ఆ 50 మంది మీద అధికారి ఒకరిని పంపిస్తారు. వారందరూ కూడా వస్తారు, ఇదే సందేశాన్ని తెలియజేస్తారు. రాజు కోపం, ఈ యొక్క ఏలియాకి కోపం వస్తుంది. కోపం రాగానే
తన నోటి నుండి అగ్ని బయలు వెళ్ళి ఆ మరొక 51 మంది గుంపును దహించి వేయటం జరిగింది. అంటే 102 మంది చనిపోయారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, అప్పుడు కూడా అహజ్యాకు జ్ఞానము రాలేదు. 3వ గుంపును పంపించటం జరుగుతుంది. 3వ గుంపును పంపిస్తే ఆ గుంపును తీసుకొచ్చినటువంటి అధికారి 50 మంది, 50 మీద ఒక అధికారి అయినటువంటి అధికారి బహు జ్ఞానము కలిగిన వాడై ఆ ఏలియా దగ్గరకు వచ్చి మోకరించడం జరుగుతుంది. మోకరించి, నా ఏలినవాడా, నా ప్రభువా, నా ఎడల దయ చూపించము, మేము ఆ యొక్క ముందుగా దహించిన వారి వలె దహించబడక నీ యొక్క కటాక్షమునకు మమ్మల్ని పాత్రులుగా చేయము అని వారు తాను తగ్గించుకొని ఆ యొక్క దైవజనుని ఎదుట మోకరించి వారు విన్నవించుకోవటం వలన ఆ యొక్క వెంటనే ఈ ఏలియా బయలుదేరి వారితో కూడా రాజు దగ్గరికి వెళ్ళటం జరుగుద్ది. రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో చెప్పడం జరుగుద్ది, నీవు ఇశ్రాయేలులో దేవుడున్నాడు అన్న విషయాన్ని గ్రహించకుండా నీవు ఎక్రోను యొక్క దేవత అయినటువంటి బయల్జేబు దగ్గరకు మరి విచారణ చేయటానికి నీవు పంపించావే, ఇది నీవు చేసినటువంటి అపరాధము. నీవు నీ యొక్క మరణ పడక మీద నుండి, నీ మంచం మీద నుండి లేవవు, అక్కడే నీవు మరణిస్తావు అని చెప్పటం జరుగుద్ది. అతను కొంతకాలానికి మరణించటం జరుగుతుంది. అతని యొక్క సంతానం ఎవరూ లేకపోవటం వలన మరి వేరొక వంశం వారు రాజు అవటం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, జాగ్రత్తగా ఇక్కడ మనము గమనించవలసినటువంటి మాట ఏంటి అంటే, దేవుని సన్నిధిలో మన యొక్క అక్కర్లు తీర్చే దేవుడు మనకున్నాడు అన్న విషయాన్ని గుర్తెరిగి విశ్వాసులైన వారు, రక్షించబడిన వారు దేవుని దగ్గర విచారణ చేయాలి, దేవుని దగ్గర అడగాలి, దేవుని దగ్గర ప్రార్థించుకోవాలి. ఇది మరిచిన వారై అన్య దేవతల దగ్గరకు వెళుతూ అన్య దేవతల దగ్గర విచారణ చేసే ఆ యొక్క పరిస్థితులు ఉండకూడదు అని దేవుని సన్నిధిలో మనమందరము కూడా గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. రెండవ విషయం ఏంటి అని మనము గమనించినట్లయితే, తీసుకురా అని చెప్పి అధికారం ఉన్నంత మాత్రాన దైవజనుని మీద పెత్తనం చెల్లించటానికి వీల్లేదు. దైవజనుడి మీద అధికారము చెల్లించటానికి వీల్లేదు. దైవజనుడు సాత్వికుడై ఉంటాడు, దైవజనుడు నెమ్మదస్తుడై ఉంటాడు, దైవజనుడు సౌమ్యుడై ఉంటాడు. అయినంత మాత్రాన చేతగాని వాడో అని లేక ఏమీ తెలియనటువంటి వాడో అని చెప్పి చిన్న చూపులు చూడటానికి వీల్లేదు. దైవజనుడు దేవుడు ఏర్పరచుకున్నవాడు, దేవుని చేత అభిషేకమునొందినటువంటి వాడు, దేవుని యొక్క పని చేయటానికి దేవుడు నిర్మించుకున్నటువంటి వ్యక్తి కాబట్టి తన పక్షాన దేవుడు ఉంటాడు అన్న విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఓ చిన్న మాట మీతో కూడా చెప్తాను. అక్షరాల జరిగే విషయాలు ఎలాగుంటాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ పాస్టర్ గారు ఒక ఆయన కందుకూరు దగ్గర మరి సిఎస్ పురం అనేటువంటి ఒక ఊరు ఉంటుంది, సీతారామపురం అన్న ఒక ఊరు ఉంటుంది, ఎస్ఆర్ పురం. అక్కడ పాస్టర్ గారు మన చర్చికి కూడా వచ్చేవాడు. విజయేంద్రరావు అనేటువంటి ఒక పాస్టర్ గారు ఉంటారు. ఆయన అన్యుల కుటుంబంలో నుంచి వచ్చి దేవునిని నమ్ముకొని దేవుని పరిచర్య చేయటానికి సమర్పించుకున్నటువంటి ఒక అమాయక సేవకుడు. ఆయన కాళ్ళకు చెప్పులు కూడా ఉండవు, అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు, దేవుని పరిచర్య చేస్తూ ఉంటారు. దేవుని వాక్యమును బాగా ఎరిగినటువంటి వ్యక్తి, వాక్యాన్ని చక్కగా బోధించే వ్యక్తి. ఆ వ్యక్తి ఒకరోజు నేను ఆయన కలిసి కుటుంబాలు దర్శించడానికి వెళుచున్నట్టు అంటే మేము కుటుంబాలు దర్శించే సమయంలో ఆయన ఊరి నుంచి వచ్చాడు కాబట్టి నేను కూడా వస్తానయ్యా అంటే సరే రండి అని చెప్పడం జరిగింది. మాతో వస్తూ ఉంటున్నారు. ఆ రోజు దీపావళి పండుగ, టపాసులు కాలుస్తూ ఉంటున్నారు. రోడ్లన్నీ కూడా టపాసులే, వీధులలో కాళ్ళు పెట్టలేనటువంటి పరిస్థితి. అయ్యో, ఈరోజు కుటుంబాలు దర్శించటం తప్పు చేశామే అని అనుకుని మేము బయటికి వచ్చి ఉండకూడదే అని తలుస్తూ బయటకు వచ్చాం. పోతూ ఉంటున్నాం. ఎలాగో ఇంకా కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మనం వెళ్ళాలి అన్న ఉద్దేశంతో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో అక్కడక్కడ టపాసులు పెట్టి ఉంటున్నారు, కాలుస్తూ ఉంటున్నారు. ఆ యొక్క టపాసులన్నీ కూడా మరి కాలుతూ ఉంటున్నాయి. దూరంగా చూస్తే కాలుతూ ఉంటున్నాయి. భయం వేస్తూ ఉంటుంది, ఎక్కడ ఏం పెట్టారో అన్నటువంటిది. అది చిన్న స్లమ్. ఆ స్లమ్లో ప్రజలతో ఏం మాట్లాడలేం. అలాంటి పరిస్థితుల్లో టపాసులు కాలుస్తూ ఉంటే ఈ పాస్టర్ గారు ఒకటే అన్నారు, అయ్యా మేము వెళుతున్న ఈ మార్గమంతటిలో ఒక్క టపాసు కూడా పేలకూడదు అన్నాడు.
వినటానికి జోక్గా ఉంటుంది, ఒక్క టపాసు కూడా పేలకూడదు మేము వెళుతున్నంతసేపు అన్నాడు. అలాగా పాస్టర్ గారు ఇదేంటి ప్రార్థన ఎలాగుంది అంటే, అలాగే ఉంటుంది రండయ్య మనం వెళదాము, మనకు ఎదురుగా ఈ టపాసులు ఏవి కూడా పేలవు అని అన్నాడు. మేము ముందుకు వెళుతూ ఉంటున్నాం. ప్రతి టపాసు కూడా పిల్లలు కాలుస్తూ ఉంటున్నారు, అవి టుస్ అని ఆరిపోతూ ఉంటున్నాయి. మేమైతే హాయిగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నాం. మేము వెళ్ళిపోతుంటున్నాం. మేము వెనక్కి తిరిగి చూస్తే టపాసులు కాలుతున్నాయి. ముందుకు వెళుతూ ఉంటే ఒక్కటి కూడా పేలలేదు. టపాసులన్నీ ఆ యొక్క టుస్ అని ఆరిపోవటం జరుగుతూ ఉంటుంది. ఏంటి ఈ ఆశ్చర్యం అంటే, దేవుని యొక్క కార్యాలు దేవుని సేవకుని ద్వారా దేవుడు చేస్తూ ఉంటాడు. ఆయన అక్కడ కాల్చిన ప్రతి టపాసును చూసి ఈ టపాసు టుస్సు మనుగాక అంటున్నాడు. యథావిధిగా ఆయన అమాయకుడు ఇలాగే మాట్లాడుతుంటున్నాడు. ఆ టపాసును చూసి ఇది టుస్సు మనుగాక అంటున్నాడు. అది అలాగే అయిపోతూ ఉంటుంది. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడో ఒకసారి మనము గమనించవలసిన వారమైంటున్నాం. సాక్ష్యం చిన్నదే, ఏదో ఇలాంటివి కూడా ఉంటుందా అన్న రీతిగా మనకు అనిపించవచ్చునేమో, కానీ దేవుని సేవకుని యొక్క నోట నుండి బయలు వచ్చే మాట ఏమాత్రము నిరర్థకము కానేరదు అన్న విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన వారమైంటున్నాం. వాక్యానికి వద్దాం. వాక్యం గమనించినట్లయితే ఆ యొక్క ఇద్దరు సాక్షుల యొక్క నోట నుండి అగ్ని బయలు వెళ్ళి వారికి హాని చేయాలి అనుకున్నటువంటి వారిని దహించి వేయను అన్న వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇది కూడా జరుగునా అని మనము ప్రశ్నించుకున్నట్లయితే ఇప్పుడే మనము విన్నటువంటి సాదృశ్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏలియా నోట నుండి అగ్ని వచ్చి ఆ యొక్క 202 మందిని అక్కడ కాల్చివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.